నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. నార్మల్గా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు చాలా తక్కువగా పార్టీ పైన వ్యతిరేక స్వరాలు వినిపిస్తుంటారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అగ్నెస్ట్గా మాట్లాడుతున్నారు. చాలామంది ఎమ్మెల్సీలను కూడా మనం చూస్తున్నాం. అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే గతంలోనూ మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడిండు. తర్వాత మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ, తాజాగా ఎమ్మెల్సీ విజయశాంతి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన హామీలు ఇంకా అమలు అవ్వట్లేదు అని చెప్పి ఆమె మాట్లాడింది. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు, ఆయన కూడా వ్యతిరేక స్వరం. అంటే మేము ఎమ్మెల్యేలమైతే మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాతనే కదా ముఖ్యమంత్రి అయ్యేది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి మేము కూడా కారణమే కదా. మేము ఎమ్మెల్యేలు అయితేనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయింది కదా, మంత్రి అయినారు కదా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా అని. అంటే ఆయన మనసులో ఒక మంత్రి ఆయనకు కావాలన్న ఒక ఆకాంక్ష ఉంది. దానికి సంబంధించి ఆయన నిరుత్సాహంగా ఉన్నాడు. ఇటు ఒకవైపు రాములమ్మ విజయశాంతి కూడా ఆమె నిరుత్సాహంగా ఉంది. ఎన్నికల తర్వాత ఎక్కడ ఆమె కనిపించలేదు. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒకసారి మాట్లాడింది. తాజాగా ఆమె మండలిలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ముఖ్యమంత్రిని ప్రశ్నించింది. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి అనే ఎమ్మెల్యే సారాకి సంబంధించి సారా సినిమాల్లో చూపిస్తారు, బాలకృష్ణ పెగ్లా అని మూడు పెగ్గులు తెచ్చుకుంటాడు. పవన్ కళ్యాణ్ మందుబాబులం, మేము మందుబాబులం అని డాన్స్ ఆడుతుంటాడు. పెద్ద పెద్ద హీరోలు సారా కోసం, పెగ్గుల కోసం, మందుల కోసం వాళ్ళు సినిమాల్లో నటిస్తే ఏమీ ఫరక్ పడతలేదు. కానీ మందుకు సంబంధించి మేము మద్యం కానీ సారా దందాలు చేస్తే మా పైన మీరు మాట్లాడుతున్నారు. మొత్తాన్ని మద్యాన్ని నిషేధం చేయండి పూర్తి స్థాయిలో అని. ఇంకా డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నారు. గతంలోనూ మనం చూసినాము, మొత్తం అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నడుస్తుందని, తెలంగాణలో కాంగ్రెస్ పాలన కాదని, తెలుగుదేశం పాలన, చంద్రబాబే తెలంగాణకు కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని అనిరుద్ధ్ రెడ్డి బహిరంగంగా మాట్లాడాడు. తాజాగా మరోసారి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడాడు. ఇక ఇలా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత లేదన్నా కూడా నష్టమే.